సహజంగా చాగంటి కోటేశ్వరరావు గారు మనకి శుభాషితాలు చెబుతూ ఉంటారు. అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారికి బాధ్యతలను అప్పచెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకే శుభాషితాలు చెప్పారు. ఏమన్నారంటే ఆయన రాష్ట్రంలో విద్యార్థులను చైతన్యపరచండి, విద్యార్థుల నడవడికను మార్చండి, విద్యార్థులకు నీతి బోధనలు చేయండి, విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో మీ సమావేశాలు ఏర్పాటు చేయండి, విద్యార్థులకు సత్ప్రవర్తనను నేర్పించండి అని చెప్పారు. చాలా సంతోషం. సమాజంలో మార్పు రావాలి, విద్యార్థుల్లో మార్పు రావాలి. ఆ పరంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సూచనను చాగంటి కోటేశ్వరరావు గారు కూడా పాటించాలి. ఆ విధంగా ముందుకు సాగాలని కూడా ఆశిద్దాం. కానీ దానికన్నా ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏమిటంటే అసలు సమాజానికి బూతులు తిట్లు నేర్పుతున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు. ప్రజాస్వామ్యంలో ఏదైతే సహనం, సమయస్ఫూర్తి ఉండాలనేటటువంటి విషయాన్ని విస్మరించి రాజకీయాల్లో కూడా విద్వేషాలు, విషం చిమ్మటాలు, వ్యక్తిత్వ హననాలు, కుటుంబాలను మరి బయటకు లాగటం, కుటుంబాలను రోడ్ల మీద పడేయటం, రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటం అలవాటైపోయింది. ఈ ప్రక్రియకి ఎవరు అతీతులు కాదు. అందరూ తిలాపాపం తలా పిడికడని చెప్పేసి అందరికీ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పారేయాలి అన్నారు. అదేవిధంగా ఆయన పర్యటనలకు వస్తే చెప్పులతోటి చీపుర్లతోటి కొట్టండి అని కూడా పిలుపునిచ్చారు. మరి ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంతకంటే నీచంగా, అంతకంటే దుర్మార్గంగా తన వయసును కూడా విస్మరించి ఫ్రస్ట్రేషన్లో తాను తప్ప ఎవరు అధికారంలో ఉండకూడదు అనేటటువంటి ఒక రకమైనటువంటి విద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అన్నారు. సైకో అన్నారు. అసలు వాడు వీడు అనేది అసలు అలవాటైపోయింది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తేనే నీచాతి నీచంగా మాట్లాడటం, చనిపోవాలని అంటాం, చంపితే దిక్కెవరని అంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించినప్పుడల్లా కూడా తల్లిని చెల్లిని తీసుకురావటం, నీ అమ్మ మొగుడనే మాటను కూడా వాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నీ అమ్మ మొగుడు ఆస్తి అది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క సర్వే రాళ్ల మీద బొమ్మలు వేసుకున్నారనే దాని మీద మా పూర్వీకుల ఆస్తిరా ఇది, నీ అమ్మ మొగుడా అనేటటువంటి మాటను కూడా నోరు జారాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పటం అది ఒక బూతుల మిషన్ అని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు కన్నా 4 ఆకులు ఎక్కువ చదివాడు పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా చెప్పు చూయించి మరి రే నా కొడకల్లారా అన్నాడు. ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడాడు. గుడ్డలేడు తీపిచ్చి తిప్పుతానన్నాడు, రోడ్ల మీద నడిపిస్తానన్నాడు, ఒంగో పెడతానన్నాడు, మోకాళ్ళ మీద కూర్చోబెడతానన్నాడు. రాజకీయ పరిభాషలో ఇవన్నీ కూడా ఎవరు కూడా రాజకీయాల్లో ఇటువంటి పదాలను, ఇటువంటి పదజాలను పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవ్వరు కూడా ఆశించరు. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు, మీ ప్రక్షాళన అనేది
ఇక లోకేష్ ఏమి అతీతుడు కాదు. లోకేష్ అయితే పోరంబోకు పదాలను వాడాడు, నీచమైనటువంటి పదాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడాడు. అరే అంటాడు మాటకొస్తే. మరి సాటి ఒక తన వయసు కలిగినటువంటి వాడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేవాడిని ఏ విధంగా సంబోధించాలనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఫ్రస్ట్రేషన్ తోటి, అధికార దాహంతో ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడేటటువంటి ఈ యొక్క వీళ్ళందరికీ కూడా క్లాసులు తీసుకోండి. చాగంటి కోటేశ్వరరావు గారు ముందు వీళ్లతోటి ప్రక్షాళన మొదలుపెట్టండి. విద్యార్థులకు ఇప్పటికేం అవసరంలా. మీరు ఏదైతే ఇస్తామన్నారో, మీరు ఏదైతే మీ టీవీల్లో అనేక ఛానళ్ళల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారో వాటిని విద్యార్థులందరూ పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు, చూస్తున్నారు. కానీ మీ ప్రక్షాళన అనేది, మీ క్లాసులు అనేవి రాజకీయ నాయకులతో మొదలుపెట్టండి. రాజకీయ నాయకులు సంస్కారవంతంగా ఉంటే ప్రజలు కూడా సంస్కారవంతంగా ఉంటారు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చాగంటి కోటేశ్వరరావు గారు పదే పదే చెప్తా ఉంటారు. మరి యథా రాజా తథా ప్రజ అని చెప్పేటటువంటి మీరు ముందు రాజు నుంచి సంస్కరణ మొదలు పెట్టాలి కదా. ముందు బూతులు మాట్లాడేటటువంటి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటాన్ని, ఏది పరిపాలన చేయటం చేతగాక జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడం, అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా అన్ని పక్షాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని